అన్నా అర్జెంట్ పక్కన రా, జల్దీ. ఏమైంది? జల్దీ నువ్వు పక్కన రా, జల్దీ పక్కన. రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నంట. రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నంట. అరే రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నంటారా? ఎందుకంటే ఏమైంది? అరే నీకు చెప్తా, అన్ని చెప్తా, తర్వాత చెప్తా. కొంచెం అక్కడ మేనేజ్ చేయ కదా అన్నట్టు. వేరే కేసు అన్న ప్లీజ్ జాగ్రత్త. బండి బండి తర్వాత వీడియో తర్వాత తీసి ఏదో చిన్న కేసు దాన్ని నేను ఎట్లా సాల్వ్ చేయాలో కూడా తెలుసు. ఇంకో చేస్తానే ఉన్నా, ఇప్పటికి ఒక 30-40 కాళ్ళు చేసిన నేను. ఇప్పుడు ఫోన్లు లేపకుండా ఏం ఆడాడా? ఎందుకు ఏడుస్తుండు? మెల్ల మెల్ల మెల్ల. అయ్యా నా 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 ఆగో ఆగో. రమేష్ డోర్ వల్ల కొట్టాడు. ఫోన్ లోపల. రమేష్ 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 అన్నా అన్నా అర్జెంట్ పక్కన రా, జల్దీ. ఏమైంది? జల్దీ నువ్వు పక్కన రా, జల్దీ పక్కన. రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నంట. రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నంట. ఇంట్లోకి వెళ్ళిపోయింది లోక్షిత్. ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపుతున్నాడు. ఫోన్ లేపుతున్నాడు ఫోన్. ఎన్నిసార్లు చేసినావు? ఇప్పటికి 10-15 సార్లు చేసినాను. గంట అయింది ఫోన్ చేసి. అప్పటి నుంచి మాట్లాడదామని చూస్తున్నా. మనం చెప్పిండా? ఏం చెప్పలే, నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను ఈడుండాలా ఆడికోవాలా? నేను ఇప్పుడు ఇడికి జరుగుతుంది ఇట్టరా ఇల్లు? రమేష్ ఇంట్లోకి వెళ్ళిపోతుందంటారా? ఎందుకంటే ఏమైంది? అరే నీకు చెప్తా, అన్ని చెప్తా, తర్వాత చెప్తా. కొంచెం అక్కడ మేనేజ్ చేయ కదా అన్నట్టు. రమేష్ ఉండు కదా వెళ్ళిపోతుండంట ఇంట్లోకి. అరే వేరే కేసు కొంచెం అన్నకు ఒక మాట చెప్పాను. నేను చెప్తాలే అన్న ప్లీజ్ జాగ్రత్త. ఇవన్నీ సతాయించుడు కాకపోతే ఎందుకు ఏమన్నా పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తారు. బాగా పట్టుకొని వెళ్ళిపోతున్నా అంటాడు. ఎంతసేపు ఫోన్ చేసి గంట అవుతుంది. నేను షూట్లు ఉన్నావు, బిజీ ఉన్నావు, లోపల రాలేకపోతున్నాను. నాకు చెప్పాలా కదా, అట్లీస్ట్ కొంచెం చెప్పాలి. మీదే నడుస్తున్నా లోపలనా? బండి బండి తర్వాత వీడియో తర్వాత తీసి చెప్పినప్పుడు వినకపోతే ఇట్లనే అవుతుంది. మళ్ళా పెట్టు, డైరెక్ట్ వీడియో పెట్టు, వీడియోలో చెప్పుకుంటూనే మాట్లాడదాం. గాయ్స్ ఇంగో నేను గంట నుంచి ఫోన్ చేస్తున్నా. ఎప్పుడైతే ఆల్మోస్ట్ 40 minutes దాటింది, ఇప్పటికీ చేస్తున్నా, ఫోన్ ఎత్తుతలేడు. ఇంకో అయింది, గొడవ అయింది. మనోని మీద ఏం పెద్ద పెద్ద కేసులు ఏం కాలే, అది ఏదో చిన్న కేసు. దాన్ని నేను ఎట్లా సాల్వ్ చేయాలో కూడా తెలుసు. ఇంకో చేస్తానే ఉన్నా, ఇప్పటికి ఒక 30-40 కాళ్ళు చేసిన నేను. ఇప్పుడు ఫోన్లు లేపకుండా ఏం ఆడాడా? ఎందుకు ఏడుస్తుండు? ఇంట్లో ఎందుకు ఉంటుండు? అటు వెళ్ళిపోతా ఇటు వెళ్ళిపోతా ఎందుకు చేస్తుండు ఇవన్నీ కథలు? ఏం మాకు పనులుండే ఎంత బతిలు మాడతాము? మొన్న వచ్చినాం అన్న దగ్గరికి. అన్న దగ్గర పోతున్న టైంకి ఖుషి ఫోన్ చేసింది. చేసి నాకు 2 రోజులు టైం మేమేం అది చేయలేదు, నేను ఒక్కసారి మాట్లాడతాను, నువ్వు అన్నదాకా తీసుకోవకని రిక్వెస్ట్ చేసింది. మనం డైరెక్ట్ విన్నాడు. అది విన్న తర్వాత మీ అన్న దగ్గర పోయినాము, నార్మల్ గా మాట్లాడుకున్నాము. మాట్లాడేసి 2 రోజులు టైం అడిగింది కదా, నేను స్టార్ట్ చేసేస్తా. అది ఎవరు చేసింది, ఎవరు అసలు ఇచ్చింది, ఎవరు? వాళ్ళు కాదు అన్న 100% చెప్తున్నారు. వాళ్ళు కాదని 100% చెప్తున్నారు. దానికి కూడా నేను వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసినా వాళ్ళు కాదన్నట్టే ఉంది. సరే రమేష్ 2 రోజులు ఆగు, మనం ఏదో స్టార్ట్ చేద్దామని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ నేను ఊరికి వెళ్ళిపోతున్నా, నేను ఆడిపోతున్నా, నేను అదే వేసుకుంటా ఇది వేసుకుంటా అంటే నేను ఏం చేయాలా?
ఎంత చేయాలా చెప్పు, మాకు పనులు లేవా, పని పాటలు లేవా? మనోడు చిన్నదాన్ని ఇంత చేస్తుండు, నేను చూపిస్తా ఇప్పుడు నాడు డైరెక్ట్. ఇప్పుడు నేను ఫోన్లు లేపుతలేడు, ఏడికి పోతుండు ఏంది అనేది నేను డైరెక్ట్ అలా రూమ్కి పోతున్నా. పోయి నాకు పొద్దున్న నుంచి మేము ఎంత పర్సనల్ ఉన్నాం మాకు తెలుసు. వీడియో తప్పవంది. సరే వాళ్ళు చేసిర్రా చేయలేదా తెలియదు, మనకు కూడా తెలియదు. దివ్య రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది, ఆమెనే చేసినట్టు మాట్లాడింది, నేను ఒప్పుకుంటా. నాకు ఖుషికి ఫోన్ చేసిన, ఖుషి కరెక్ట్ అన్న దగ్గర పోయే ముందు ఫోన్ చేసింది. ఎందుకంటే మనం ముందు చేసినప్పుడు ఫోన్ లేపలే ఆమె, తర్వాత ఫోన్ చేసింది. కాల్ బ్యాక్ చేసేసి ఆమె ఏమంటుంది, నాకు 2 రోజులు టైమింగ్, 2 రోజులలో మేమే అని తెలిసింది, దివ్య వేసిందని తెలిసింది అనుకో. ఏమన్నది అన్నకు చెప్తావు ఎవరికి చెప్తావు చెప్పు అన్నది. సరే అని చెప్పేసి మనోనికి నిన్న చెప్పినా కూడా నేను ఏమని చెప్పిన, 2 రోజులు టైమింగ్, మండే వరకు చేద్దాము అని చెప్పిన. మండే వరకు చేద్దామని చెప్పినాక కూడా మనోడు ఇప్పుడు నేను వేరే పనులు ఉన్నాను తెలుసు, మనోనికి ఫోన్ చేసి తమాషా చేస్తుండు, నేను అటు వెళ్ళిపోతా ఇటు వెళ్ళిపోతా అని. ఇప్పుడు ఫోన్లు లేపుతలేడు, నేను డైరెక్ట్ పోతున్నా. నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఏం చేస్తా. పెట్టే అన్ని పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తారా అక్కడ పెట్టు 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 వచ్చేసి మెల్ల మెల్ల మెల్ల. అయ్యా నా 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 ఆగో ఆగో. రమేష్ ఇప్పటి నుంచి కొడుతున్నా. లెఫ్ట్ తీసుకునే డోర్ వల్ల కొట్టాను ఫోన్ లోపల. రమేష్ 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 నేనేమన్నా వండుకున్నాడు. రమేష్ ఫోన్ ఏంది? రమేష్ లేవు ఫస్ట్. ఏంది వస్తా? రమేష్ వినిపిస్తుందా? ఒకసారి లేవు లేవు నువ్వు ఫస్ట్. నేను తీసుకురా పో. మెల్ల మెల్ల తమాషా చేస్తున్నా. లేవు లేవు లేవు. ఏం పిక్చర్లా కనిపిస్తున్నానా? ఏం చేస్తున్నావు? డోర్ విరగొట్టుకొని లోపలికి వచ్చాడు తెలియదా నీకు? ఓడి విరుస్తుండని పిక్చర్లా కనిపిస్తున్నామా? ఇది చూడు నువ్వు. ఏది బ్యాగ్ ఏది? ఏది బ్యాగ్ ఏం చేస్తుంది? ఏడికి పోతావు? పోద్దా పో దా పో దా పో. ఏడికి పోతున్నావు చెప్పు మళ్ళా. ఫోన్ చేసి ఏమన్నాడు చెప్పు. ఏమన్నాడు? ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? ఏమంతా అలా అయిపోయినావా నువ్వు? ఇప్పటిదాకా స్టేషన్ పోలే. ఇప్పుడు ఏమైంది? నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు అది చెప్పు ఫస్ట్. నేను ఎట్లా కనిపిస్తున్నా? నా ముఖం ఎట్లా కనిపిస్తుంది నీకు? పొద్దున్న చెప్పగానే పొద్దున్న లేచి నీకోసం పిఎస్కి వచ్చిన, ఆడనే ఉన్నా, ఆడికి తీసుకొచ్చిన, నీకోసం అన్న దగ్గర పోయినా. పిక్చర్లా కనిపిస్తున్నా నీకు నేను? నాకు నేను ఎందుకున్నా? మళ్ళీ అదే పాట. మొన్న అన్న దగ్గర పోతే ఏమన్నాడు? 2 రోజులు టైమే అన్నాడా? ఎవరు ఖుషి ఫోన్ చేసిందా? 2 రోజులు టైమే అన్నదా? టైమే అన్నదా లేదా? మరి నువ్వు ఆడ మంచిగానే ఉండే కదా, సరే అన్నావు కదా. నువ్వు అన్న తర్వాతనే వచ్చినా కదా ఇంటికి. ఫోన్ చేసింది చేసి ఏమైంది ఏమైంది అసలు ఎందుకు స్టేషన్ ఏమైంది అంటే లేదా. ఇప్పుడు నీకు ఆడ డోర్ కొడుతుంటే నింపేదే. నీకు డోర్ ఇరగొట్టారు ఏంది?
కనిపిస్తలే నీకు డోర్ ఇలా కొట్టుకుని రావాలా నేను లేపాలంటే నీకు నా వాయిస్ వినిపిస్తలే నా వాయిస్ వినిపిస్తలేదా అన్నానండి మా మమ్మీ రమ్మని పోకుండా ఏం చేస్తారా మరి ఆ? ఆమె బాధపడ్డది నువ్వు రారాబా ఇంటికి నీకేమైందిరా ఇంకో ఇప్పుడు నీకేమన్నా అయిందిడా ఎవరి మీద వస్తుంది ఎవరి మీద వస్తుంది నువ్వు ఇప్పుడు డోర్ తీయకపోతే నాకు గుండె అదైపోయింది నాకు తెలుసా పిచ్చోన్ లాగా వచ్చిన ఏడుండేది వచ్చింది మనం ఏడికైనా వచ్చినాం మనము షూటింగ్ కానీ చేద్దాం ఆ? వచ్చినాం తెలుసా ఫోన్ చేసి వెళ్ళిపోతా అంటున్నా చెప్పి మా మమ్మీ కూడా ఊకే ఫోన్ జరుగు. నువ్వు ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఆ? ఏంది ఇదంతా ఏంది రా అసలు? ఏమైపోతుంది నీకు ఆ? అసలు ఏమైతుంది ఏమైతుందని నువ్వు ఏడిపోతా అంటున్నావు ఆ? ఈ బ్యాగ్ ఏంటంట? ఇంటికే పోదాం అనుకోతున్నావా లేకపోతే ఏడికి పోదాం అనుకోతున్నావు ఏడికి పోతాం పో మరి అరే ఏంటో భయ్ ఆడ నన్ను ఈడ నన్ను కొడుతావు జరదా భయ్ నేను బిగుతా నువ్వు పోతున్నావు కదా బాధ. నువ్వు పోతున్నావు అనే బాధ నాకు. ఎందుకు పోతాడు ఎందుకు పోతాడు నేనేం చేయలే నీకోసం నేనేం చేయలే నీకోసం అన్నా నువ్వు లోపల నా కోసం చేయేసినావు నీ కోసం నేనేం చేయాలంటే వెళ్ళిపో వెళ్ళిపో మళ్ళీ చేయాలంటే వచ్చి తీసుకొచ్చినావు కదా అరే ఫోన్ చేసి నా పనులు ఉంటే నేను ఫోన్ చేసి ఇస్తాను వచ్చినట్టు పో మళ్ళీ పో వెళ్ళిపో చెప్పేసి వెళ్ళిపో వీడియోలో మా మమ్మీకి ఏం చెప్పాలి చెప్పు నువ్వు ఇప్పుడు నేను మాట్లాడతా ఫోన్ కలుపు ఫోన్ కలిపి ఇప్పుడు ఫోన్ కలుపు నేను మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు వచ్చి నాకు ఫోన్లు వేసుకుంటా నాకు ఎంత భయమైంది నాకు తెలుసు ఇడికి వచ్చేసరికి డోర్ తోడుతుంటే తీస్తలేరు నీకు ఇంత అది లేదా నీకు ఇంత లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు పో మరి పో నేను ఇంకొకసారి నేను ఇంట్లో కాలు పెట్టా నేనేం చెయ్యా నేను ఇంకొకసారి నీకు ఫోన్ చెయ్యా ఏం చెయ్యా నువ్వు నా కోసం చేసినావు వచ్చినా నేను కూడా కదా నీ కోసం చేసినట్టు ఇప్పుడు మరి అందుకే కదా ఇప్పుడు మొన్న 2 రోజుల కింద నువ్వేం చెప్పినావు 2 రోజుల కింద మన అన్న దగ్గర పోయేటప్పుడు ఖుషి అప్పుడే ఫోన్ చేసింది ఏమన్నది 2 రోజులు టైం ఆడెవడు పవన్ వాడు ఎవరు కేసేసారని చెప్తా అన్నారు కదా చెప్తారే మరి చెప్తారే నీకు ఎందుకు రమేష్ 2 రోజులు అయినా 2 రోజులు అయినా మా మమ్మీ ఫోన్ చేసి 2 రోజులు అయినా అన్న నేను మా మమ్మీకి అదే ఆన్సర్ చెప్పినా నేను ఇప్పుడైతే ఇంటికి పోవాలి ఇప్పుడు నువ్వు ఆమె అంటుంది ఇంటికి పోవాలి ఇప్పుడు నువ్వు ఇంటికి రాదా నువ్వు ఒకసారి ఇంటికి అయితే రాదా భయ అని చెప్పేసి అంటుంది మరి ఇంకో దా స్టేజ్ లో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది నా బాధ ఆ ఫోన్ చెప్తారు ఒక్క నిమిషం ఆగు నాతో కొట్లాటైంది ఏమన్నా అన్నా నేను తిట్టినా నా ఫోన్ ఎందుకు చెప్తారు నువ్వు ఫోన్ ఎందుకు చెప్పలే పండుకున్నా ఇంటికి వచ్చి డోర్ కొట్టి డోర్ ఇరగొట్టి లోపుకొని వచ్చే వరకు నీకు సౌండ్ వినిపిస్తలేదా అన్ని రూమ్ ఏడున్నాయి ఒక రూమ్ కి సౌండ్ వినిపించదా ఇష్టం వచ్చినాడు గుద్దినా నూకినా పడుకున్నా ఏం చేయమంటావు ఏం టైర్డ్ అయ్యి తమాషాలు చెయ్యకు నువ్వు ఆ టాబ్లెట్ లేదు చూసినా అసలు టాబ్లెట్లు పెట్టుకొని నాకు ఎంత భయమేం తెలుసా కారు ఉన్నంత వరకు ఏమో ఇడికని వెళ్ళిపోతున్నా భయం ఇడికి వచ్చి డోర్ కొడుతుంటానేమో లేస్తలేడేమో చేసుకుంటా ఏమైందన్న భయం ఎందుకు ఇట్లా ఎందుకు సతాయిస్తున్నావు నీకేం చేయాలి ఎప్పుడు నేను ఇప్పుడు నీకేం కావాలా నువ్వు ఎందుకు పోయినా కావాలి కదా నీకేమన్నా అయిందా నువ్వు నాకు ఒక మాట చెప్పు నీకేమన్నా అయిందా అయితే నువ్వు ఇప్పుడు నన్ను చెప్పుతాను వెళ్ళిపో నువ్వు మన స్టేషన్ కి నేను అడుగుతున్నా నీకు అడుగుతున్నా తీసుకెళ్ళడానికి వెళ్ళిపోయి నీకు ఇష్టం మనం ఎప్పుడు స్టేషన్ కి ఇప్పుడు ఆడ నీ తప్పని ఎవరన్నా చెప్పిరా నీకు చెప్పలే ప్రూవ్ అయింది ఆడ చెప్పలే ఏం కాలే కదా ఆడు ఎవడు ఆ పవన్ ఎవడు ఆడు కావాలా మేము తీసుకొస్తాం అది కావాలంటే వస్తావు కదా, మరి ఎందుకు వస్తున్నావు ఊరికే ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు మనం అంటే నువ్వు అర్థం చేసి అర్థం మా మమ్మ అర్థం చేసి బాధపడతా కన్న నువ్వు నాకు ఒక మాట చెప్పు నేను 40 ఫోన్లు చేసిన 40 ఫోన్లు ఆల్మోస్ట్ నేను వచ్చే దారి అంతా చేస్తూనే ఉన్నా లేదా అవును. 40 ఫోన్లు ఎందుకు లేపలేను సరే ఫోన్ ఛార్జింగ్ పెట్టినావు వీడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు నొక్కుతున్నా సరే నువ్వు నా ఫోన్ కి ఫోన్ చేయలేదు లోక్షిత్ ఫోన్ కి ఫోన్ చేసినావు నేను వెళ్ళిపోతున్నా నీకు చేసిండా నాకు చేసిండా నాకే చేసిండు, నీకు చేసిండు మరి నా ఫోన్ ఏమైంది నా ఫోన్ లేదా గంట తర్వాత నీ ఫోన్ వచ్చింది కావచ్చు ఇంకా గంట సేపు అయింది ఆయన ఫోన్ చేసి అడుగు ఒకసారి మరి ఆయన అడుగురా ఏమడగాల నువ్వే బిజీ ఉన్నావు కదా. అవును నేను బిజీ ఉన్నా అయితే అందుకే అన్నా నేను చెప్పు వస్తాను నీకు చెప్పిన నేను మోతా అని చెప్పిన ఏం సాధిస్తావు పోయి చెప్పు అవునా? నీకు ఇంకో నేను ఒక మాట చెప్తున్నా నువ్వు నా గురించి చేసినావు అయినా నేను నించోలేదు అయినా నేను ఏం చేస్తలేదు అంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోవడం కాదు నా జిందగీలో నా ముఖం చూడకు నా ఫోన్ ఎత్తావు ఏడికా నువ్వు అరే నీకోసమే కదా నేను 2 రోజులు మొన్న నిద్రలకి లేపుకొని నేను ఒక మాట ఏమన్నా అన్నా నేను అన్నాను ఒక మాట అన్నా ఇప్పుడు నేను అరే బయట డోర్లు కొడుతుంటే నీకు బయట ఎక్కడో కింద సౌండ్ వచ్చింది కింద నీకు అంత సౌండ్ వస్తలేదా నేను చెప్పినా అన్న చెప్పు మరి నువ్వేం చేయలే అన్ననా
కాదు, ఎందుకు నువ్వే ఇవన్నీ? తీసుకొచ్చినావా? వాళ్ళు వచ్చిందా మరి ఎవరు నువ్వే వచ్చి తీసుకొచ్చినావా? నేను ఎవరిని నన్ను నేను అదే చెప్తున్నా నేను వచ్చినా కానీ నీకోసం మరి నాకు అంతా చెప్పకుండా వెళ్ళిపోవాలి అనిపిస్తుందా నీకు ఏం పెద్ద పెద్ద బ్యాగులు ఇంకో ఇంత పెద్ద బ్యాగ్ ఏడిపోతావు పో ఏడిపోతావు పో సంబంధం లేదు ఇంకో ఈ వాళ్ళనే పోతున్నా మొత్తం అని చెప్పు అవసరమా అబ్బా ఇవన్నీ పిచ్చి లెక్కలు నాకు అర్థం కాదు. ఇగో ఇవన్నీ ఏంది నాకు అర్థం కాదు. ఆయనకి అర్థం కావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు. అర్థం కాదంటే నీకోసం చేసింది చేయలేదని ఎవరు చేసింది చెప్పు. పొద్దున లేచి వచ్చి నేను ఆయన కోసం చేసినావంటే కదా ఇప్పుడు నా కోసం అందుకనే కదా వెళ్ళిపోతున్నావు అందుకనే కదా పోతున్నావు నా కోసం చేసిండు నా కోసం నించున్నానే కదా నేను కూడా ప్రతిదీ పెడుతున్నా వీడియోలో నీకు తెలియదా నాకు ఎన్ని పర్సన్లు ఉన్నాయి ఇప్పుడు పైకి నువ్వు ఒక్కరినైనా ఇన్ని రోజులు నాతో నించో నా దాంట్లో నాకు ఏ బాధ వచ్చినా నించున్నట్టు నేను ఇప్పుడు నాకు ఇంకొక టెన్షన్ కూడా అయిపోయినావు కదా నువ్వు నేను నీకు టెన్షన్ ఎట్లా ఇంటికి పోతా అని చెప్పేసాను నేను ఇంటికి పోయి అట్లా అయిపోయినా నీకు అట్లా చెప్పి వెళ్ళిపోతున్నా నేను మొత్తానికి అని చెప్పండి. వెళ్ళిపోతున్నా అంటే ఏంది ఎవరో తప్పు చేస్తే నువ్వే నాకెందుకు ఇంత పర్సన్ ఇస్తారు మీరు నేనేం చేసినా తప్పు బాయ్ ఎందుకు బాయ్ నాకు ఏడిపిస్తున్నావు? ఎంత టెన్షన్ తెలుసా నీకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నా? బాయ్ చూడు అనవసరంగా ఏడిపిస్తున్నావు బాయ్ నువ్వు. అవసరం ఇవన్నీ పిచ్చి లెక్కలు నాకు అర్థం కాదు. నీకేమైనా అయింది ఎవరి మీద వస్తుంది చెప్పు నువ్వు నీకేమైనా అయింది ఇప్పుడు నువ్వు నాకు ఆన్సర్ ఎవరి మీద వస్తుంది మొన్న వాళ్ళు అట్లనే చేతులు కట్ చేసుకోరు ఎవరి మీద వస్తుంది ఏమన్నా అయితే నేను చెప్పినా నీకు ఇంటికి వస్తానే చెప్పిన లోక్షిత్ గారు చెప్తాడు ఏమింటికి నాకు ఇంటికి పోయి- ఏమని చెప్పిండు వెళ్ళిపోతున్నా నేను ఇట్లా కార్లో ఒకటే టెన్షన్ ఈడికి వచ్చి డోర్ కొడుతుంటే నాకు ఎందుకు బాయ్ ఇవన్నీ పిచ్చి లెక్కలు? ఇంకొకసారి నేను ఆపా నువ్వు ఏడికైనా వెళ్ళిపో ఇంకో నా కోసం చేసిన థ్యాంక్ యూ నువ్వు వెళ్ళిపో అవసరం లేదు వెళ్ళిపో వద్దు జరుగు నువ్వు రాకు నా దగ్గర జరుగు వద్దు ఇక వదిలే నేను చెప్తున్నా వాళ్ళు పని చేసిన నేను చెప్పినా మా మమ్మీ ఫోన్ చేసిన నేను ఇచ్చి నేను పోతా అని చెప్పిన నీకు మరి చెప్పు నీకు ఫోన్ చేసి చెప్పినా నేను ఇంటికి పోతా అని చెప్పిన అంతా వద్దు జరుగు అన్నా నువ్వు వెళ్ళిపో నేను వచ్చింది ఏంది డైరెక్ట్ నా తప్పు ఏం లేదు వీళ్ళు చేసిర్రు నా కోసం నించుండు నేను అది చేస్తా తర్వాత నేను ఎవ్వరి ముఖం చూడ నేను చెప్తున్నా కదా మొన్న 2 రోజుల కింద చెప్పినా నీకు అన్ని పిచ్చి లెక్కలు చేస్తున్నావు నువ్వు అయితే. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్న నాకు ఏం అర్థం చేయాలి కాదు. వచ్చింది ఏం చేయాలి నేను నువ్వు నాకు ఏడ చెప్పినావు నేను ఏడున్నా షూటింగ్ కార్డు ఉన్నావు నువ్వు. షూటింగ్ కార్డ్ కల్లా ఎట్లా వచ్చినా తెలుసా? ఎంత బాగా ఎంచుకుంటే వచ్చింది తెలుసా? అరే ఈడికి వచ్చి సరే ఫోన్ లేపలే సైలెంట్ ఉంది ఈడికి వచ్చిన తర్వాత డోర్ తీయక అసలు ఏం చేస్తుండు ఒకసారి ఇట్లా టక్ టక్ అని కొడితే తీసేసేటోడు ఇంత గుద్దుకుంటా తన్నుకుంటా అంత చేస్తుంటే కింద ఎక్కడో ఉన్న వాళ్ళకి వినిపించి ఒరుతురాలు ఏమైంది అని మనకి వినిపించలేదంట నిద్రలో ఉన్నంట అంత పిక్చర్ లాగా కనిపిస్తున్నానా నేను ఏం పడుకున్నావు అంత ఏం పడుకున్నావు నాకు అర్థం కాదు. ఒక్కటి డోర్కి లేపుతావు నువ్వు ఇంత నేను డోర్లు కొట్టినా మనకి లేవని కాదా మరి ఎందుకు ఏమో 3 రూమ్లు ఏంది ఎన్ని రూమ్లు ఉన్నాయి ఒకటే కదా రూము. ఇంకో నాదేమన్నా తప్పు ఉందా లేదు కదా ఉంది చెప్పు మరి ఎందుకు పోతున్నావు నువ్వు నాతో ఉండేటోనివి ఆ ఖుషీలు దివ్య వాళ్ళతో ఉండేటోనివి కాదు నాతో తప్పు ఏమన్నా నుండి నేను ఏమన్నా చేస్తే అప్పుడు నువ్వు వెళ్ళిపో డైరెక్ట్ చెప్పి వెళ్ళిపో అసలు ఇట్లా చేసి నేను వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపో అరే మొన్న అన్న దగ్గర పోకముందుగా 2 రోజులు టైం ఏమైంది మొత్తం పెడతా అంటేనే కదా గమ్మునైపోయినా నేను మా అమ్మాయి ఫోన్ చేసిన నేను పోతా అని చెప్పిన నేను ఎందుకో చెప్పు నాకు చెప్పినా నువ్వు అది ఎట్లా చెప్పినావు నేను వెళ్ళిపోతున్నా అని. నీకు కూడా ఫోన్ ఏమన్నా లేడని చెప్పిన నీకు కూడా ఇంకో నీకేమైంది నేను ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను నువ్వు ఉండు లేకపో నువ్వు ఉండకపో నువ్వు ప్రతి దానికి నేను ఆన్సర్ నేను దాన్ని తీసుకొస్తా బయటికి అలా నించోబెడితే ఇద్దరిని వాళ్ళు కూడా 10 సార్లు చెప్తుర్రు చేసుకోను నాకు సంబంధం లేదు నేను ఇప్పుడు కూడా ఉర్రుకుంటూ వచ్చి నేను నా కోపం చూపిస్తున్నా అంటే అది కోపం కాదు నాకు భయం అయింది నీకేమైందని అంతే
నువ్వు అది కోపం లాగా అనుకో, ఇటు నన్ను కొట్టిండు అనుకో, నన్ను ఏమని చేసిండు అనుకో, నా కోపం ఆగకనే నీళ్ళు వచ్చేసిన నాకు నాకు అక్కడ డోర్ కొడుతుంటే నా గుండె ఇట్లా సారిపోయింది. ఎందుకు వస్తలేడు? ఉన్నది ఒకటే రూమ్, నాకు తెలుసు ఒకటే రూమ్ అని. దీంట్లోకేం చూసిన ఉట్టి లైట్ కనిపిస్తుంది, లోపల లైట్ కనిపిస్తలేదు. బ్యాగ్ ఏమో ఇడు ఉంది. నాకు ఎంత భయం కావాలా? నాకు ఎంత కావాలి చెప్పు భయం? నాతో ఉండేటానికి ఏమన్నా అయితే ఎవడు చెప్తాడు ఆన్సర్? నేను చెప్పాలా? నేనే చెప్పాలా? ఎవ్వడు రాడు. ఏమన్నా అయినా నీకు కానీ, ఖుషికి కానీ, దివ్యకి కానీ, నీకు కానీ ఎవరికి ఏమైనా నేనే ఆన్సర్ చెప్పాలా? అది నాకు తెలుసు. నా బాధ అర్థం చేసుకోరి. అందుకే ఇప్పుడు నేనేమనలే వచ్చినా. ఇప్పుడు నువ్వు ఇంత చేసిన నేను నా కోసం వచ్చినా మళ్ళా మరి పిచ్చి లెక్కలు అన్నీ ఎందుకు? మరి నువ్వు చేసింది పిచ్చి లెక్కలు, అది ఫస్ట్ ఒప్పుకో. ఫోన్లు ఎత్తకుండా, నీకు వినిపించకుండా లోపల వండు. నాకు దమా ఖరాబ్ చేయకు. వినిపించలేదంట. కింద ఎక్కడో రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వినిపించింది. ఆడికే నవ్వుతూ ఏమైంది? లోపలికి వినిపించాలి. ఎందుకు ఎన్నిసార్లు డోర్ కొడితే తీయలే? ఎన్నిసార్లు తీయలే డోర్ కొడితే? తమాషాలు చేసుకొని వినిపించలేదంటే 10 రూమ్లు అది చెప్తున్నా. నేను ఓపెన్ గా చెప్తున్నా, నీకు నువ్వు పోయిన దానికి నాదే తప్పు. దివ్య నువ్వు దివ్య ఇట్లా చేసిందని అంటే నాదే తప్పు, నేనే బాధ్యత. నేను ఒక మాట చెప్తున్నా, ఇది ఎవరు చేసిండు ఏం చేసిండు అని నేను చెప్పకపోతే నేను చీర కట్టుకొని తిరుగుతా అన్ని తీసేసి. ఇంత మించి నేను ఎక్కువ మాట్లాడా. నేను చెప్తున్నా కదా, నేను అది ఎవరు చేసిర్రు ఏంది అని నేను చెప్పకపోతే, అది నీకు ప్రూఫ్ చేయకపోతే జిందగీలో నా ముఖం నీకు చూపియా. ప్రతి ఒక్కరు ఇంతమంది చూస్తుంటే ప్రతి ఒక్కరి ముందు నేను కట్టుకుంటాను. చెప్పు నువ్వు ఇంతకు ముందు నేను చెప్పా. నేనేమనలే కదా. ఇప్పుడు ఇంటికి పోయి వంట నేను నాకు అదే భయం అవుతా. మళ్ళీ నువ్వు ఏం చేస్తావు అని. ఏం చేస్తావు చెప్పు. ఏం చెయ్యాలనుకుంటానే చేస్తూనే ఉన్నావు అన్నీ. నువ్వు ఇంత అయినా ఉండాలా? అది నాకు అర్థమైతలేదు. ఇంత పెద్ద మనం ఇంకా అవే లెక్కలు చేస్తున్నావా? ఏం చేయలేదు, వదిలేయి. ఒక సెకండ్ పక్కన టాబ్లెట్లు చూసి నాకు ఒక సెకండ్ ఎట్లా అయిపోయింది తెలుసా? నాకు నేనే తలకాయ వస్తున్నా వేసుకొని వండుకున్నా. హెడేక్ టాబ్లెట్ వేసుకుంటే అంత మత్తులో అంటారు ఎవడైనా? నాకు చెప్తున్నావా? అసలు హెడేక్ టాబ్లెట్ నేను వేసే టాబ్లెట్ల సగం టాబ్లెట్లు అయ్యావు నువ్వు. నాకు చెప్తున్నావు నువ్వు మళ్ళీ టాబ్లెట్ల గురించి. అసలు హెడేక్ దేనా చూసినావా? నన్ను అవే ఉంటాయి. నేను చెప్తున్నా కదా రమేష్, నాకు ఒకటే మాట చెప్పు అంతే. నేను చూసుకుంటా. నాకు 2 రోజులు టైం ఇయ్యి. 2 రోజులు టైం ఇయ్యి అంటున్నా. సరే ఇంకా నేను సరే 2 రోజులు నేనేమంటలే 2 రోజులు. ఇప్పుడు నీకేం కావాలా? ఒక పని చేద్దాం. నేను ఇప్పుడే దివ్య దగ్గర పోతా. నేను దివ్య దగ్గరికి ఇప్పుడే పోతా. డైరెక్ట్ నేను మాట్లాడిన తర్వాత నీకు ప్రూఫ్ చూపిస్తా వీడియో. రైటా? ఒట్లే నాడు దా. ఒట్లే ఫస్ట్ నువ్వు వచ్చేసి చెప్పలేదు.